నమస్తే. ఏం పేరు? వెంకటేష్ అన్న. ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు మామూలుగా రియల్ ఎస్టేట్ అవి ఇవి చేసుకుంటున్నామన్నా. ఎట్లా ఉందన్న రియల్ ఎస్టేట్ దందా? పర్వాలేదన్న. అంత ఇప్పుడు మొత్తం భ్రష్టు పట్టిపోయింది ఈ జడ్చర్ల మొత్తము. సగం మంది భూ కబ్జాదారులు తయారయ్యారు ఇంతకు ముందు పాలనలా. ఇప్పుడు మొత్తం దాన్ని మొత్తం బయటికి తీస్తాం మేము. సో ధరణి గురించి ఏం చెప్తారు? ధరణి ఒక వేస్ట్ అది. అది అది ఓన్లీ అది కేసీఆర్ వాళ్ళ కుటుంబం కాడికే పెట్టుకున్న ధరణి అది. అది ఓకే. సో మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సో మీ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం చూసుకుంటే ఈసారి ఎట్లా ఉంటది ఇక్కడ ఈ మూడు పార్టీల పరిస్థితి? మూడు పార్టీలు ఏం లేదు, ఒకటే పార్టీ ఈడ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంది ఈడ. ఒకటే వార్ వన్ సైడ్ అంతే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తా అంటే ఏం చెప్తారు? 10 ఏళ్ల పాలన వాళ్ళు పీకింది ఏం లేదన్న ఈడ. ఇప్పుడు మేము యువతలో వచ్చేది ఇప్పుడు చూపిస్తాము గట్టిగా. ఈసారి వంశన్నను ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేము, ఖచ్చితమన్నా అంతే. సో మరి అటు సెంట్రల్ లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు మరి? బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా మనకు అవి రెండు అనుబంధ సంబంధాలు ఉన్న పార్టీలే అవి రెండు కూడా. సో మరి ఈసారి పోటీ విషయంలో చూసుకుంటే అంటే ఎట్లా ఉంటది బీజేపీ అంటే? ఎందుకంటే సెంట్రల్ ఈసారి మళ్ళీ మాదే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఏం చెప్తారు? సెంట్రల్ వాళ్ళది అని వాళ్ళు అనుకున్నంత మాత్రాన కాదన్నా అది. ఎందుకంటే పోటీ కూడా మేము కూడా గట్టి ఇస్తున్నాం ఇప్పుడు. ఈసారి కూడా అందరు కూడా ఇక్కడ కూడా అదే అనుకున్నారు, టీఆర్ఎస్ఏ వస్తుంది అని అన్నారు. కాకపోతే గాలి వచ్చింది, కొట్టుకొని పోయింది, ఇంకా రాదు మళ్ళీ అది. సో మరి ఇక్కడ గతంలో ఎంపీ గెలవడం జరిగింది ఏది బీఆర్ఎస్ పార్టీ నుండి. సో మరి ఏమైనా చేయడం జరిగింది ఇక్కడ అభివృద్ధి పనులు కానీ? ఆయన పేరు వినడమే కానీ ఇప్పటి వరకు ఆయన చూడలేదు మేము. ఆయన ఎవరు కూడా మనకు తెలియదు. సో మరి ఇక్కడ చూసుకుంటే ప్రచారం స్టార్ట్ అయిందా? అంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ప్రచారం స్టార్ట్ అయిందా? మేము వాళ్ళైతే ఏం కనిపిస్తలేరు. మేమే పార్టీ శ్రేణులు కార్యకర్తలు, చిన్న కార్యకర్తలు కూడా వాళ్ళ ఏరియాల నుంచి కింది స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ వస్తున్నాం మేము కాంగ్రెస్ కార్యకర్తల కాడికి. బీఆర్ఎస్ వాళ్ళు అసలు కనిపించడం కూడా లేదు వాళ్ళు. సో మరి ఇందాక మీరు వంశచంద్ గెలుస్తారని చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పడం జరిగింది. సో ఒకవేళ గెలిస్తే అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంటుంది అని చేస్తారంటారా? అన్న 2 నెలలు అయింది మాకు అనిరుద్ధ్ గెలిచి. అంతవరకు మాకు ముస్లిం సోదరులకు అసలు కబ్రస్థాన్ గురించి లేనే లేదు, మాట్లాడిందే లేదు. ఆయన 14 సంవత్సరాలు చేసిండు, 14 నిమిషాలు కూడా ఆయన పార్లమెంట్ అదేది లోక్సభ అసెంబ్లీలో మాట్లాడలేడు ఆయన. మా అన్న ఇప్పుడు 3 ఎకరాలు కావాలని చెప్పి కొట్లాడుతుండు. ఆయన రింగ్ రోడ్ గురించి కూడా కొట్లాడుతుండు. ఇప్పుడు ఈయన వచ్చి 2 నెలల లోపలనే ఇంత చేస్తుండు. వంశన్న గెలిచిండు అనుకో ఇంకా పెద్ద స్థాయిలో మనకు అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాం మేము. కానీ ఇంకోటి చూసుకుంటే మీ మైనార్టీస్ కి గత ప్రభుత్వం లోన్స్ ఇస్తా అని చెప్పడం జరిగింది, ఇట్లా ₹1,00,000 అని చెప్పడం ఏమైనా అందిందా మరి మీకు? నేను అసలు మైనారిటీ కాదన్నా, నేను ఒక హిందువును. అయితే నాకు కూడా రాసుకొని పోయారు దళిత బంధు, ఆ బంధు, ఈ బంధు, రా బంధు అని చెప్పి. వాళ్ళు రా బంధు లాగా తీసుకొని పోయారు అంతేగాని అక్కడ ఏ బంధు రాలే. ముస్లిం బంధు కూడా రాలే, అన్ని బంద్ అయిపోయినాయి అవి. రైట్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.